సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. మక్కలు అమ్ముకున్న రైతులకు ఇప్పటికీ డబ్బులు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తమది రైతు ప్రభుత్వమని చెప్తుంటారు, మరి 50 రోజులైన రైతులకు డబ్బులు ఎందుకు పడలేదని విమర్శించారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు బకాయి పడ్డ 450 కోట్ల డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కసారి చీరలిచ్చి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బాకీ పడ్డ 60,000 రూపాయలు ఇచ్చి ఓట్లు అడగాలని హరీష్ రావు అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే రైతు ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 49,000 మంది రైతుల దగ్గర మార్కెట్ ద్వారా మక్కలు కొన్నారు. దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం, పంట కొన్న 2 రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. 50 రోజులైంది మక్కలమ్మి. 50 రోజులైనా మక్కలమ్మిన డబ్బులకు ఈరోజు కూడా డబ్బులు రావడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకొని మక్కలు పండిస్తే ఇవాళ వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి, దుక్కి దున్నాలి, ఎరువు కావాలి, డబ్బులు కావాలి కదా పాపం రైతులకు. నువ్వు 50 రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు? గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలామంది రైతులు ఇవాళ మద్దతు ధర కంటే తక్కువ 300-400 రూపాయలు తక్కువకు 2,000కు ఓపెన్ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. గవర్నమెంట్ సెంటర్లో అమ్మితే 50 రోజులైంది ఇప్పటిదాకా డబ్బులు రావడం లేదు, యాసంగి పంటకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పి రైతులు ఇలా ఆందోళన చెందుతూ ఉన్నారు. పెద్ద పెద్ద ఫెస్టివల్ పెట్టినా అని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కానీ కనీసం మక్క రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు? సోయాబీన్ రైతులకు ఎందుకు డబ్బులు పడడం లేదు? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. దయచేసి వెంటనే మొక్కజొన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా బకాయి పడ్డ 450 కోట్ల రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతూ నేను బతుకమ్మ చీరలు ఇచ్చిన, ఇందిరమ్మ చీరలు ఇచ్చిన, చీర కట్టుకొని నాకు ఓటేయింది అని మాట్లాడుతుండు. అసలు నిస్సిగ్గుగా నువ్వు ఇచ్చిన చీరలన్నీ దానికి ఇచ్చిన ఒక్క చీరకు ఊకే మళ్ళీ మళ్ళీ నేను చీరలు ఇచ్చిన అని చెప్పి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. నువ్వు చీర ఇవ్వకపోతే వాళ్ళు చీరలు కట్టుకోలేదా? చీరలు లేవా? గతంలో ప్రభుత్వం ఇవ్వలేదా? నువ్వేందో ఇచ్చినట్టు ఇక అది కట్టుకొనే వచ్చి ఓటైందని చెప్పి ఇవాళ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు.